నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నూతన పెన్షన్ ప్రయోజనాలపై చర్చ తీవ్ర రూపం దాల్చింది. ఇటీవల అసెంబ్లీలో ఈ విషయంపై కీలక ప్రకటనలైతే వెలువడ్డాయి. రాష్ట్ర అసెంబ్లీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త పెన్షన్ ప్రయోజనాలు వర్తింపచేయడానికి సంబంధించి శాసనసభలో జరిగిన ప్రకటనలు, వాటిపై వచ్చిన తీవ్ర ప్రతిస్పందనలను ఇప్పుడు తెలుసుకుందాము. నూతన పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రకటనలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు, ఎమ్మెల్యేలకు నూతన పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసింది. ఇదే తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా ఈ ప్రయోజనాలను అమలు చేయాలని డిమాండ్లను వెల్లువెత్తాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై పలు ప్రశ్నలు సంధించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు జేయరా అంటే ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వర్తింపజేస్తున్న పెన్షన్ ప్రయోజనాలను సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎందుకు వర్తింపచేయరని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ ప్రశ్నించింది. ఎస్టీయూ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57ను దేశవ్యాప్తంగా 16 రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, దీని ఫలితంగా 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా ఆలస్యంగా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం 3 ఐఏఎస్ అధికారులకు మాత్రమే మెమో 57ను వర్తింపజేశారని, ఇది సాధారణ ఉద్యోగుల పట్ల వివక్ష చూపడమేనని ఎస్టీయూ ఆరోపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులకు 2, 3 పెన్షన్లు వర్తింపజేస్తూ 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన వారికి మాత్రం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమలు చేయడంపై ఏ విధంగా న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇది సాధారణ ఉద్యోగుల పట్ల స్పష్టమైన వివక్ష అని రఘునాథ్ రెడ్డి విమర్శించారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని అయితే డిమాండ్. ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని ఓపీఎస్ తిరిగి ప్రవేశపెట్టాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. పెన్షన్ ప్రయోజనాలు కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులకే కాకుండా సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేయాలని వారు కోరారు. సమాన పనికి సమాన వేతనం, సమాన ప్రయోజనాలు అన్న సూత్రం ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించాలని అయితే ఇందులో వివక్ష చూపడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పెన్షన్ ప్రయోజనాలపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన తీవ్రంగా ఉంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఒక రకమైన పెన్షన్ విధానం, సాధారణ ఉద్యోగులకు మరొక రకమైనటువంటి విధానం అమలు చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీలను నిలబెట్టుకుని సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.